చెక్. లక్ష్మి మేడం, 1 సెకండ్ వెంకట్ గారు, 1 సెకండ్. ఒక్క గ్రూప్ పిక్చర్ సందీప్ గారు, బృందా మ్యామ్, లక్ష్మి మ్యామ్. ఓకే. ఓకే, యా వెంకట్ గారు కంటిన్యూ. మేడం గుడ్ ఈవినింగ్. సైమా అవార్డ్స్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏమి ఉండబోతుంది ఏంటి ఈసారి? పర్ఫార్మెన్సా? సైమా స్టార్ట్ చేసిందే నేనండి. ఫస్ట్ హోస్ట్ చేసింది నేను. 3 సంవత్సరాలు చేశాను ఇప్పటి వరకు. నాకెందుకు సైమా ఇంకా ఎక్కువ ఇష్టం అంటే టీచ్ ఫర్ చేంజ్కి మేము 11 సంవత్సరాలుగా నేను టీచ్ ఫర్ చేంజ్ నడుపుతున్నాను. విష్ణుకి, బృందాకి నేను దాని వెనకాల ఎంత పని చేస్తానో తెలుసు. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా సైమాకి ఒఫిషియల్ ఎన్జిఓ టీచ్ ఫర్ చేంజ్గా ఉన్నింది. సో దే నాట్ ఓన్లీ సపోర్ట్ యాక్టర్స్ బట్ ద ఎన్జిఓస్ దట్ ద యాక్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆల్సో. సో నేను ఐ రియలీ ఫీల్ లైక్ వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ సైమా. సో నన్ను ఏం చేయమంటే అది చేయడానికి రెడీ, నేను అడగడం ఆలస్యం. ఈ అవార్డ్స్ ఎక్కువ దుబాయ్, అవుట్ ఆఫ్ కంట్రీస్లో చేస్తున్నారు, మన దగ్గర తక్కువ, ఎందుకని అసలుకి? మన దగ్గర చాలా చేస్తున్నాం, అది బృందా మాట్లాడాలి. పేరే అదే కదండి, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ క్యారింగ్ సౌత్ ఇండియన్ సినిమా టు ద గ్లోబల్ ప్లాట్ఫామ్స్. ఇట్స్ క్యారింగ్ ద సోల్ ఆఫ్ సౌత్ ఎవ్రీవేర్. సో విచ్ ఇస్ వై ద ఎసెన్స్ ఇస్ టు హ్యాపెన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ చెప్పాలంటే మన 2 తెలుగు రాష్ట్రాలని ఒక మంచి హబ్గా తయారు చేయాలని చూస్తుంది మన ప్రభుత్వాలు. ఇలాంటి ఇక్కడ చేస్తే ఇంకా ఎక్కువ హైదరాబాద్, ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా ఇదయ్యేది కదా. అన్ని రాష్ట్రాలు, అన్ని సౌత్ రాష్ట్రాలు కలిపి చేయటం కాబట్టి ఇండియా కాకుండా అవుట్ సైడ్ చేస్తున్నాం. అది కరెక్టే మేడం. నేను అది ఇక్కడ చేస్తే ఇంకా హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా ఉందో ఇండస్ట్రీకి ఇంకా ఎక్కువ ఇది ఉండేది కదా. నేమ్ ఇట్సెల్ఫ్ ఇస్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్. కాదండి, కాన్సెప్ట్ దీని కరెక్టే. మళ్ళీ బై ద వే హైదరాబాద్లో ఒకసారి చేసాం. హైదరాబాద్ ఎప్పుడో ఒకసారి చేశారు అంతే. చేసామండి. అంటే అంటే ఇక్కడ గవర్నమెంట్లు ఏం చేయలేవు, హెల్ప్ చేయట్లేదా? రికమెండ్ చేసి అన్నారు కదా. అండి మేము సినిమాలు చేసుకుంటున్నాం. ఐఫాన్ ఎప్పుడైనా వెళ్ళి మీరు బాంబేలో చేయొచ్చు అని అక్కడ అడిగారా? ఒక మన అనేది మనల్ని మర్చిపోతూ ఉంటే, ఒక తెలుగు అనే ఒక లాంగ్వేజ్ నుంచి అన్ని సౌత్ లాంగ్వేజెస్ని కలుపుకట్టుగా ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నాం. ఫిల్మ్ఫేర్ జరుగుతుంది, చాలా అవార్డ్స్ ఇక్కడ ఇండియాలో జరుగుతున్నాయి. మనల్ని ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో సాటి చెప్పేటట్టు ఎవరున్నారు? సో ఆ సెలబ్రేషన్ చూడండి. మనం ఎంత ఏం చేసుకున్నా, నేను ఇప్పుడు బాంబేలో ఉంటున్నాను, మీరు ఇక్కడ ఎన్ని చేసినా ఒక రీజనల్గానే ఆగిపోతుంది ఇక్కడ. నేను టీచ్ ఫర్ చేంజ్ చేసినప్పుడు కూడా బాంబే రండి అంటారు. ఎందుకంటే అక్కడ నేషనల్ మీడియా ఉంటుంది అని. మన తెలుగు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో దేశంలో చేయడం మామూలు విషయం కాదండి. దుబాయ్లో, సౌదీ అరేబియాలో, మనం అబుదాబీలో, సింగపూర్లో ఇలాంటి ప్లేసెస్లో చేయడం అసలు మామూలు విషయం, ఈజీ కాదు. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి మనం. సో మీరు కూడా వెరీ గుడ్, గోయింగ్ ఇంటర్నేషనల్ అని రాసుకోండి మీ పేపర్లో. నెక్స్ట్ క్వశ్చన్. మీరే 4-5 అడిగేసారు. ఓవర్ లేదు, నెక్స్ట్ 4 అడిగారండి మీరు. కాదు మేడం, ఇందాక అరవింద్ గారు అన్నారు ఎవరు కుంపటి వారితే మన దగ్గర ఇండస్ట్రీ ఎందుకు స్పందించలేకపోతుంది, ఎందుకంటే మనకి 7 నేషనల్ అవార్డు వచ్చాయి ఈసారి. మనం ముందు చేయకుండా మీరు చెప్పాలి, లేదంటే మన సైమా గురించి అడిగితే బాగుంటుంది. వెస్టర్న్స్ కీప్ ఇట్ స్పెసిఫిక్ టు సైమా. yes, okay. Hello everyone, talk about Saima. So firstly I want to ask somebody from Nexa, what is the association actually? Why did you choose Saima? Because there are many awards that like globally, and of course Saima is really prestigious. What is the association and why Saima? What did you like the best about Brinda Garu? What did she convince you like to get it like sponsored? I think you answered the question also. You say that Saima is very prestigious. So I think in my speech I talked about it, that Nexa and Saima, they share the same values and the ethos. Be it the sophistication, we try to create and inspire
both in terms of creating new experiences. So Saima is doing something to motivate the people who are on the silver screen, and they are also motivating the people who are creating new experiences. Similarly, Nexa is also trying to create new experiences on the road. So fundamentally, both of us are trying to sell the dreams, be it on the silver screen or on the road. And the association which has been there has been fantastic. Now this is the third year, and we are looking forward to continue our association for times to come. Who is getting the car? We have just seen the car which is launched. Sorry? Who is getting that car? All of them, or are So you having a there are- lucky draw for media or something like You that? liked it? You I liked loved it? I loved it. Yep. Who So is getting it from on I stage? think I have or? got many of them placing the order with me tonight actually. Great. Brinda Garu. Sorry? I thought so actually, no? Brinda Garu. So many years, like 13 years, a very long time, and every time you want to do something new. Where does that newness come? Is it you have the new team? We have a or- mastermind who works for the Okay. that behind the screen for us. Okay. So we are a solid team for him who executes it for him. So see, I think basically the industry is today. I would proudly say that we are no more outside of the industry. We are part of the industry, and the love and support that we get from the industry keeps us motivated because every year when we announce a Saima, it's not like sometime back one of them said it's not easy to make one film with one actor. Absolutely. And bringing four industries together and taking 450 people out of country every year is not a easy task. And to do that, what we thrive on is that what else can we do so that the industry is happy about coming together every year. And like sometime back our national award winners expressed themselves, even before they're identified on a national level, I would proudly and humbly say that, Saima identifies their talent and we celebrate them even before a national award can celebrate them. And what bigger statement can we make other than that? Tell me. So I think that talks for itself that we don't have to do anything separately or specially to keep it going. Just staying true to our value and making sure that the right talent is celebrated and felicitated with no bias in, having any kind of a norm in restricting their celebration. That itself is a big thing for us. So you started, like Lakshmi Garu said, she was the first one. Even Rana. So Rana is missing today. Today we miss Rana a lot actually. Yes, he's, like I always say, the soul of our Saima. Today he's caught up in a last minute shoot schedule that he could not change, unfortunately. But you'll see him in Dubai. Okay. Do we see Faria doing some nice dance steps? We are so addicted to your reels. Yeah. Yeah, please. You'll have to be there in Dubai to find out. Yeah, next question, please. బృందా గారు, ఇది ఆన్లైన్ ఓటింగ్ ద్వారానే సెలక్షన్ ఉంటుందా? సెలక్షన్ కమిటీ ఏమైనా ఉందా మేడం? అండి నామినేషన్స్ని ఒక లెజిట్ కమిటీ కూర్చుని ఇట్ పుట్స్ టుగెదర్ బేస్డ్ ఆన్ అసెసింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం. ఇట్ కెన్ బి ద బాక్స్ ఆఫీస్ హిట్, ఇట్ కెన్ బి ద హౌ వెల్ ఇట్స్ రీచ్డ్ అవుట్ టు ది ఆడియన్స్. అండ్ వన్స్ వీ పుట్ దాట్, a legit poll is put out and people start voting for it. అంటే ఇందాక సందీప్ కిషన్ గారు చెప్పారు ఎంత ఫ్రెండ్ అయినా కూడా నాకు ఒకసారి వచ్చింది అని. అక్కడే తెలిసిపోతుంది కదండి అది ఎంత లెజిట్ ఉందని మీకు. అదే 12 ఏళ్ళు పట్టిందండి. లాస్ట్ ఇయర్ స్టేజ్ మీద కూడా అదే చెప్పా, ఇంత క్లోజ్ అయినా 12 ఏళ్ళు పట్టింది నాకు. విచ్ జస్ట్ మీన్స్ దట్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లెజిట్ అవార్డ్స్ అండి. ఈసారి మీ యాంకరింగ్ ఉంటుందా? లేదండి, యాంకరింగ్ చేయట్లేదు. బట్ మీరు బియాండ్ దట్ యూ షుడ్ నో దట్ ఇది ఆల్మోస్ట్ ఇన్ హౌస్ అండి. మీకు ఇందాక నెక్సా వాళ్ళు మాడుతూ చెప్పినట్టు మీకు ఎన్ని బ్రాండ్స్ ఉన్నా కూడా మేమందరం కూడా ఒక్క మాట చెప్పకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళేది ఒక్క సైమాకి మాత్రం. అండ్ అది వేరే ఊళ్ళో ఉందని కాదు, మేము సెపరేట్గా వెళ్ళలేక ఏం కాదు, మేము పార్టీ చేసుకోలేక కాదు. ఇట్స్ ఎ వెరీ పర్సనల్ ఫీలింగ్ బికాజ్ ఎప్పుడూ చాలా లెజిట్గానే ఉండింది మమ్మల్ని ట్రీట్ చేసే విధానం. కానీ ఇప్పుడు నన్నేనే కాదు, ఒక ఫస్ట్ టైం ఒక సినిమా చేసిన యాక్టర్ సైమాకి వచ్చినా వాళ్ళు పర్సనల్గా అట్లీస్ట్ ఒక మీలో ఒక 10 నిమిషాల్లో విష్ణు గారితోనో బృందా గారితోనో మాట్లాడుంటారు.
సో ఫీలింగ్ లైక్ ఐఎమ్ నాట్ అన్ అవుట్ సైడర్, ఫీలింగ్ ఇంక్లూడెడ్ ఉంది కదా, దాట్ మేక్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ అవార్డ్స్ అండి. అండ్ దాట్ ఐ థింక్ ఇస్ వేర్ సైమా ఇస్ ఆల్వేస్ కోరెడ్ అబౌట్. ఈసారి ఎవరు హోస్ట్ చేస్తున్నారు మేడం? ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఏ లాంగ్వేజ్? తెలుగులో. తెలుగు. సుధీర్. సుధీర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇందాక అడిగారు కదా, అక్కడికక్కడ చేయమంటే అన్ని లాంగ్వేజ్లో అరగంట కూడా నేను చేస్తాను. ఓకే, మాకున్న రిలేషన్షిప్ అది. సో ఇట్ ఈస్ ఎ వెరీ యాజ్ లైక్ దట్స్ రీజన్ ఇందాక అల్లు అరవింద్ గారు కంగ్రాట్స్ నెక్స్ట్ అని చెప్పింది. దే హ్యావ్ బెట్ ఆన్ ద రైట్ హార్స్. సో ఇట్స్ వెరీ సేఫ్. ఫీమేల్ హోస్ట్ ఎవరు మేడం? ఓకే. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సర్ప్రైజ్ అంటే మళ్ళీ అదిదా సర్ప్రైజ్ సార్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. బృంద గారు, సో దీనిలో మీకు టఫెస్ట్ సెగ్మెంట్ అంటే ఏముంటుంది? ఈవెంట్, హోల్ ఆఫ్ ఈవెంట్లో స్టార్టింగ్ డే. Toughest ante everything and logistically it's not easy. You know, arranging whether it's travel arrangements or visas, taking them there, connecting logistics there locally, everything, every part of it is tough. I can't just say one part of it is tough. Putting a show like this together in an international arena is not a joke. టైం కి స్టార్ట్ అవ్వాలి మళ్ళీ, బికాజ్ దే లూజ్ ద స్పేస్ ఆఫ్టర్ సర్టన్ టైం. దే హ్యావ్ టు ఫినిష్ ఆల్ ద మ్యామ్ మైక్. వాళ్ళిద్దరిని చూడాలి, ఎవరో బాధలంటే ఉంటారు. Thank you to all the media. Thank you Sandeep Garu, thank you Brinda ma'am, thank you Lakshmi ma'am, thank you Banerjee ji and Vedika Garu.